అవుతాయి చూస్తే అన్నీ అర్థం అవుతాయి. ఏమ్మాయి లేక నువ్వు ఆ కేక్ తీసుకెళ్ళిపో. నువ్వు ఇందాక ఏదో అన్నావు కదా, నువ్వేదో చేసేవని. నువ్వు ఇంతకీ ఏం చేసావు, నేనేం చేయించుకున్నానో చెప్పాలి, చెప్పు. అంటే అది నా కల్లో ఊహించుకున్నాను. కళా కొత్తిమీర కట్ట. నువ్వు ఇలాంటి ఊహలని చెప్పావనుకో వాళ్ళు అదే నిజమనుకుంటారు. అంటే ఊహించుకున్నవన్నీ చేస్తే నీకొకేనా? అమ్ము, ఇది బాంబు అయితే మీరు అనుబాంబులే. మీతో చాలా డేంజరస్ గుంట్లో. ఒరే నువ్వు 500 పంపమంటావా? నేను ఆ డబ్బులు పంపడానికి నీకు అకౌంట్ ఉండదు, ఏటు ఉండదు. ఎలాగ పంపట్రా నేను? ఊరొచ్చాక ఎత్తలా పెట్టే. నువ్వేంటి భయ్యా? कैसे भी हमारा काम करना है. ఒరే నువ్వు కైసాలు కాములు కర్ణాలు గబ్బీలు గుబ్బీలు అనుకో గుబ్బు గుబ్బుని ఇచ్చిగలను. ఎన్నిసార్లు చెప్పాలి? నేను చైనా అన్నాను కదా, చైనా అంతే. ఎందుకు చేయాలరా? ఎందుకంటే ఈ పని నువ్వే చేయగలవు. ఏంటే నీకు సిగ్గు? నా జేం లేదా? ఆడదాని ముందు మగోడ్లా సిగరెట్లు తాగుతాను. ఆడేడు జొనపాలు వేసుకొని జోకర్ గాడ్లకు కొట్టానంటే అందరు కలిసి కట్టుకొని స్విమ్మింగ్ పూల్ తొంగిడిపోతాను. ఆవేశపడ. ఓరు మీకు అర్థం కావట్లేదేట్రా? ఇంకోసారి జమికులు గట్ట వేసుకుని కనబడ్డాడు స్విమ్మింగ్ పూల్ వేసి తొక్కిగలను. హలో బాస్, హలో బాస్, హలో ఒక్క నిమిషం. చెప్పింది చెయ్. డోంట్ వరీ బాయ్, ఎలాగైనా ఆ హార్డ్ డిస్క్ లాక్ ఓపెన్ చేయించే రెస్పాన్సిబిలిటీ నాది. లేట్ మత్ కరో ఇడియట్. డూ ఇట్ నౌ వాట్ ఐ సే. ఓకే బాయ్. కూల్. వాట్ హ్యాపెండ్ డార్లింగ్? బాయ్ చాలా సీరియస్ అవుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక హార్డ్వేర్ గాన్ని డీల్ చేయలేనందుకు నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంది. ఆ హార్డ్ డిస్క్ లాక్ ఓపెన్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. అది వాడు తప్ప ఇంకెవ్వడు చేయలేడేమో అనిపిస్తుంది. ఆపోజిట్ పర్సన్తో అవసరం ఉన్నప్పుడు వీక్నెస్ని బట్టి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి. హిస్టరీలో ప్రతి ఒక్క వార్ వెనకాల ఒక లేడీ ఉంటుంది. ఈ హార్డ్ డిస్క్ లాక్ ఓపెన్ చేయడం వెనకాల ఈ లేడీ ఉంటుంది. ఎలా? I'll handle it. You don't worry. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? तुमसे बहुत कुछ बात करने का है. तेरे से बहुत कुछ काम है. జరగా అందమైన అమ్మాయి నీ దగ్గరకు వస్తే ఎందుకు వచ్చావంటావేంటి? మరి అది బయటకెళ్ళు. అరే నా వర్క్ డిస్టర్బ్ చేయదే. నువ్వు ముందు బయటకు బా. అసలు నువ్వు అమ్మాయివేనా? 36, 24, 36 పర్ఫెక్ట్ ఫిగర్. ఏమైనా చేసుకోరు. పడ్డానా తట్టుకోలేవు. ఎలా? ఆడపిల్లంటే కొలతలు కాదే, అందం అనుకువ అభినయం. అవి తెలుసుకో. మంచి అవకాశం మిస్ చేసుకుంటున్నావు. నీకోసం నేను ఎప్పుడైనా రెడీగా ఉంటాను. నీలాంటి ఆడది అవునంటే ప్రతి మగోడు తన ఆస్తులు నమ్ముకొని మీ వెనకాల తిరుగుతాడు అనుకోవడం అది మీ అమాయకత్వం. మగోడుకు కావాల్సింది మీ అందాల ప్రదర్శనలు కాదు, మనిషిని మనిషిగా ప్రేమించే మనసున్న మనిషి. అలాంటి మనిషి నాకు ఉంది. యూ కెన్ గో గో. దీన్ని చూసుకున్నా వీడింత రెచ్చిపోతున్నాడు. అదెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎవరో స్క్రాప్లే, లివిట్. నన్ను అలా స్ట్రైట్ గా గుచ్చి గుచ్చి చూస్తుంటే స్క్రాప్ అంటావేంటి? అబ్బా అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా పట్టించుకునే అవసరం లేదు, వదిలే. ఇంటికొచ్చి మింగేసినట్టు చూస్తుంటే పట్టించుకోద్దంటావేంటి? దిస్ ఇస్ టూ మచ్. మొదలైంది ఆడగోల. నీ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ నాకు అర్థమైందని అంటున్నాను. ఏం అర్థమైంది నీకు? ఇదిగో అరే బంగారం, ఇగో నీ చెప్పేది ఎంతో లేదా? ఇగో చూడు, రోజు మనకు ఎంతో మంది పరిచయం అవుతుంటారు. వాళ్ళందరూ పరిచయస్తులుగానే మిగిలిపోతారు. లైఫ్లో కొంతమందే ఉంటారు, కానీ నా లైఫ్లో అందరికంటే ముందు నువ్వే ఉంటావు. ఇట్స్ మై ప్రామిస్. నిజంగానా?
నా మీదొట్టే. నిజంగా నీ మీదొట్టు. మన ప్రేమ మీదొట్టు బంగారం.